विष्णुं शशिवर्णं चतुर्भुजं प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तये। वागीशाद्याः सुमनसः सर्वार्थानामुपक्रमे यन्नत्वा कृतकृत्या स्युस्तन्नमामि गजाननम्। शारदा शारदाम्भोजवदना वदनाम्बुजे सर्वदा सर्वदास्माकं सन्निधिः सन्निधिं क्रियात्। सदाशिवसमारम्भां शङ्कराचार्यमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम्। कामकोटिमहापीठ कामाक्षी पूतमूर्तये चन्द्रशेखररूपाय भक्ततीर्थाय ते नमः। अस्मत्श्रीगुरुचरणारविन्दाभ्यां नमः। మనం భగవద్ అనుగ్రహంతో భగవత్ ప్రేరణతో కొన్ని రోజులుగా అద్వైత ఆచార్యుల యొక్క సచ్చరిత్రని చెప్పుకుంటూ ఉన్నాం. దాంట్లో భాగంగా నిన్నటి రోజున వాచస్పతి మిశ్రుల వారి కథ చెప్పుకున్నాం. ఈరోజు శ్రీహర్ష ఆచార్యులు అంటారు. ఆయన చాలా గొప్ప పండితులు. వారి గురించి మనం చెప్పుకుందాం. 10వ శతాబ్దం వరకు సనాతన హైందవ ఆచార్యులు ముఖ్యంగా నైయాయికులు అంటే న్యాయశాస్త్రంలో మంచి ప్రావీణ్యం గల మా పండితులందరూ బౌద్ధ మతాన్ని తీవ్రంగా విరోధించేవాళ్లు. 10వ శతాబ్ద ప్రాంతానికి భారతదేశంలో బౌద్ధ ప్రభావం బాగా క్షీణించింది. ఆ తర్వాత సనాతనమైనటువంటి అద్వైతవాదాల్లో అద్వైతాన్ని ఎవరైతే ఎక్కువ ప్రచారం చేస్తున్నారో వారికే గల భేద అభిప్రాయాలు ప్రాముఖ్యతని సంతరించుకుంటూ ఉన్నాయి. ముఖ్యంగా న్యాయ దర్శనంలో మంచి నిపుణులు అయినటువంటి శంకరాచార్యులు ప్రతిపాదించిన జగన్మిథ్యత్వాన్ని ఈ నైయాయికులు ఒక పట్టాన అంగీకరించేవారు కాదు. జగత్తు సత్యమని వీరి యొక్క వాదన. 12, 13 శతాబ్దాల వరకు ఈ న్యాయశాస్త్రం అధ్యయనం చేసిన నైయాయికులకు అలాగే అద్వైతుల మధ్య విరోధము అట్లాగే వాద ఉపవాదాలు కూడా బాగా జరుగుతూ ఉండేవి. సంస్కృత భాషలో నైషధ కావ్యం వ్రాసి ఒక మహాకవిగా మనందరికీ కూడాను సుపరిచితులైనటువంటి శ్రీహర్షుడు అద్వైతవాదులలో కూడా చాలా గొప్ప అగ్రగణ్యుడు. నైషధం విద్వదౌషధం అని నైషధం గురించి విద్వాంసుని చెప్పమంటే కాస్త వెలక్కాయ పడిపోతూ ఉంటుంది. నారికేళ పాకంగా లాగా నైషధ కావ్యాన్ని రచించినటువంటి శ్రీహర్షుడు 12వ శతాబ్దంలో కన్యాకుబ్జ రాజం అనేటువంటి ఒక రాజలో ఆస్థానంలో ఉండేవాడు. శ్రీహర్షుడు తండ్రి ఆ యొక్క రాజాస్థానంలో ఒక ప్రధానమైనటువంటి ఆస్థాన విద్వాంసుడిగా పూజించబడుతూ ఉండేవాడు. వాద ఉపవాదాలలో ఒకసారి ఆయన ఒక పండితుడి చేత ఓడించబడ్డాడు. ఆ పరాభవ దుఃఖంతోనే ఆయన కన్ను మూశాడు. అలా హర్షుడికి బాల్యంలోనే పితృవియోగం జరిగింది. అతని తల్లి తన భర్త నుంచి చింతామణి మంత్రోపదేశాన్ని అతఃపూర్వమై పొంది ఉన్నది. సరస్వతి అమ్మవారి యొక్క పరిపూర్ణమైనటువంటి దివ్యానుగ్రహం కోసం ఆ మంత్రాన్ని జపించమని తన యొక్క కుమారుడైనటువంటి హర్షుడికి తల్లిగానే స్వయంగా మంత్రోపదేశం చేసింది. కుమారుడు తండ్రిని మించినటువంటి తనయుడు అయి పండితుల యొక్క సభలో వాద ప్రతివాదాలలో అజేయుడై గొప్ప కీర్తిని పొందాలి అనేటువంటిది ఆ తల్లి యొక్క కోరిక. బాలహర్షుడు ఆ మంత్రాన్ని ఎప్పుడూ జపిస్తూ ఉండేవాడు. ఒకనాడు పిల్లవాడు
తన తల్లి యొక్క గుండెల మీద పడుకొని కళ్ళు మూసుకొని మంత్రజపం చేస్తూ ఉండగా ఆ తల్లి గారికి ఒక ఆలోచన వచ్చింది. చాలా గొప్ప ఆలోచన. దేవి యొక్క ఉపాసన చేసే క్రమంలో దక్షిణాచారం అలాగే వామాచారము అని రెండు ఆచారాలున్నాయి. దక్షిణాచారం వైదికంగా ఎటువంటి తాంత్రికమైనటువంటి పద్ధతులు లేకుండా వేదం ఏ విధానంగా చెప్పిందో దాని ప్రకారంగా ఉపాసన చేసే క్రమాన్ని దక్షిణాచారము అని అంటారు. వామాచారము అంటే కొద్దిగా మద్యము, మాంసము, బలులు ఇట్లా ఈ విధంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ. ఆవిడ తల్లిగారికి వామాచార సంప్రదాయంలో ఈ మంత్రం శవం మీద కనుక కూర్చొని చేస్తే త్వరగా సిద్ధిస్తుంది అని ఒక నమ్మకం. ఆ తల్లి తన యొక్క కుమారుడు అద్భుతమైనటువంటి పాండితీ ప్రకర్షను అతి శీఘ్రంగా పొందాలి అని ఉద్దేశించి నిశ్శబ్దంగా పక్కన ఉన్న ఒక కత్తి తీసుకొని పిల్లవాడు తన మీద పడుకొని కళ్లు మూసుకొని జపం చేస్తున్న సమయంలో అమాంతం తన యొక్క శిరస్సుని ఖండం చేసుకుంది. ప్రాణం విడిచింది. ఆ బాలుడికి తల్లి మరణించిన విషయం పాపం తెలియక ఆ మంత్రాన్ని జపిస్తూనే ఉన్నాడు. అలా శవం మీద కూర్చొని జపించడం వల్ల, తన తల్లిగారి యొక్క శవం మీద కూర్చొని జపించడం వల్ల ఆ పిల్లవాడికి చింతామణి మంత్రం యొక్క సిద్ధి కలిగి అఖండమైనటువంటి పాండిత్యం లభించింది. 12వ శతాబ్ది మధ్యకాలంలో నైయాయికుల్ని ఖండించి శ్రీహర్షుడు అద్వైతవాదాన్ని బాగా బలపరిచాడు. ఆయన ఒక గొప్ప కావ్యం రాశారు. ఆ కావ్యం పేరేంటంటే ఖండ ఖాద్యము అనేటువంటి పేరుతో ఒక గ్రంథాన్ని రచించారు. ఏమిటయ్యా ఆ గ్రంథంలో గొప్పతనం అంటే, బ్రహ్మ పదార్థం దాంట్లో సచ్చిదానంద రూపమైనటువంటి అఖండ పరబ్రహ్మం ఒక్కటే సత్యమని, ఈ జగత్తు, ఈ ప్రాపంచిక సుఖాలు, ఈ ప్రాపంచిక అనుభవాలు ఇవన్నీ కూడా మిథ్యా మాత్రమేనని ఆయన సిద్ధాంతీకరించాడు. తద్విరుద్ధమైనటువంటి నైయాయికుల్ని అందరినీ కూడాను వాదాల్లో కూర్చోబెట్టుకొని నిష్కర్షగా వాళ్ల యొక్క సిద్ధాంతాన్ని ఖండించి వదలబారేశాడు. నైయాయికులు జ్ఞేయం అంటే తెలియదగినది అంతా సత్యమే అంటారు. ఏదైతే తెలుస్తుందో అదంతా సత్యము అని వాళ్ల యొక్క భావం. శ్రీహర్షుడు ఈ జ్ఞేయం అంటే ఏదైతే తెలుసుకుంటామో అదంతా కూడాను అనిర్వచనీయం అని ఆయన, సత్యమైనది బ్రహ్మ చైతన్యమేనని, బ్రహ్మ పదార్థం కానిది వ్యావహారిక సత్యం మాత్రమే అని వాదించాడు. వారు ఇచ్చినటువంటి నిర్వచనాలన్నింట్లో లోపాలని సహేతుకంగా ఎత్తిచూపి వారి వాదాలన్నింటినీ కూడాను విజయవంతంగా ఖండించాడు. ఉపనిషత్తులు ప్రవచించిన అద్వైతానికి, మన కంటికి కనిపించే భిన్నత్వానికి పొంతన ఎలా అని ఒక ప్రశ్న. ఒక వస్త్రము, కొండ రెండు భిన్నమైనటువంటి పదార్థాలు లోకంలో. వస్త్రాన్ని చూసినప్పుడు అది కొండ కాదు, కొండను చూసినప్పుడు అది వస్త్రము కాదు. ఆ రెండిట్లో ఎలా మనం భిన్నత్వం ఉంటుందో, కొండ అనే పదార్థం మనసులోకి వచ్చిన తర్వాత ఇది అది కాదు, దీనికి దానికి భిన్నత్వం అనేది ఒకటి ఉన్నది అని ఆలోచిస్తే భిన్నత్వం. కొండని తలవకపోతే వస్త్రానికి దానికి భిన్నత్వం కనబడదు కదా. కనుక ఈ భిన్నత్వం అనేది ఏది ఉందో అది సాపేక్ష సత్యం. సాపేక్ష సత్యం ఎప్పుడూ కూడాను సత్యం కాదు. భిన్నత్వం అనేటువంటిది అనిర్వచనీయం. సత్యము అసత్యము అని తేల్చడానికి వీల్లేనటువంటి విషయం అని శ్రీహర్షుడి యొక్క సిద్ధాంతం. అందుచేత శ్రీహర్షుడు ఉపనిషత్తులు ప్రతిపాదించినటువంటి ఏ అద్వైతం ఉందో ఆ అద్వైతాన్ని ఈ భిన్నత్వం భంగపరుస్తుంది అని అనటానికి వీల్లేదు. భిన్నత్వం అనేటువంటిది కనబడుతున్న మాట నిజమే కాని భిన్నత్వానికి పారమార్థిక సత్యము లేదు అని ఆయన యొక్క సిద్ధాంతం ప్రకారం నిరూపించారు. కాబట్టి అంటే భిన్నత్వం అవిద్య వల్లనే ఉత్పన్నమవుతుంది, అది మిథ్య. జ్ఞానము అలాగే జ్ఞేయము అలాగే జ్ఞాత అని మూడు రకాలుంటాయి.
ఈ మూడింట్లోనూ జ్ఞానం తెలుసుకోబడే వస్తువు, జ్ఞేయం తెలియబడిన వస్తువు, జ్ఞాత తెలుసుకున్నవాడు. ఈ మూడింట్లో దేన్ని నిర్వచించాలన్నా మిగిలిన రెండింటితో సంబంధం పెట్టకుండా అది సాధ్యం కాదు. కనుక జ్ఞేయమైనటువంటి జగత్తు జ్ఞాతలకు భిన్నమైన సత్యం అని ఒప్పుకునేందుకు వీలు కాదు. జగత్తు ఒక అనిర్వచనీయం, సత్యద్రూపమైనటువంటి బ్రహ్మమే సత్యము అని శ్రీహర్షుడి యొక్క ఖండ కాద్య గ్రంథం ప్రతిపాదన చేస్తూ ఉంది. జగత్తు గురించి నైయాయికులు నిర్వచనాలను తార్కికంగా ఖండించి జగత్తుకు బ్రహ్మకు వారు ప్రతిపాదించినటువంటి ద్వైధీభావం ఏదైతే ఉందో ఆ ప్రతిపాదనని దోషభూయిష్టంగా ఉందని నిరూపించడంలో శ్రీహర్షుడు అద్వైతాచార్యులలో చాలా ప్రముఖమైనటువంటి పాత్రని వహించారు. శబ్దార్థ నిర్వచన ఖండనయా నయంతః సర్వత్ర నిర్వచన భావమఖర్వ గర్వాన్ ధీరాః యథోక్తమపి హీరవదేతదుక్త్వా లోకేషు దిగ్విజయ కౌతుక మాతనుధ్వం అని వారు ఆ యొక్క ఖండ కాద్యంలో ఒక శ్లోకాన్ని ద్వారా ఒక విషయాన్ని తెలియజేశారు. సర్వము నిర్వచనీయమని వెర్రవేగేటువంటి అహంభావులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క నిర్వచనముల ఖండనతో త్రోసిపుచ్చి నేను ఈ పుస్తకములో చెప్పిన మాటలు కేవలం చిలుక పలుకగా పలికి ప్రపంచమంతా దిగ్విజయం సాధించండి అని అందించారు. శ్రీహర్షుడు తన తర్వాతి తరం అద్వైతాచార్యులకి అనేక విషయాల్ని ఈ గ్రంథం ద్వారా బోధించినటువంటి మహానుభావులు ఆయన. శ్రీహర్షుడు వేదాంత గ్రంథం ఖండ కాద్యం కూడా ఆయన యొక్క నైషధ కావ్యంలాగే చాలా జటిలంగా, చాలా కఠినంగా, చాలా కష్టతరంగా ఉంటుంది. ఆయన ఆ గ్రంథం రాస్తూ ఒక మాట చెప్తారు. ఏమనంటే, నేను కావాలనే ఈ గ్రంథంలో గ్రంథులు అంటే సామాన్య పాఠకులకి శక్తికి అందనటువంటి పీఠముడులు అక్కడక్కడ నేను పెట్టేశాను. గురువు యొక్క అనుగ్రహం లేకుండా మూర్ఖులకు అహంభావులకు నా కావ్యం కొరుకొనపడదు, అంటే అర్థం కాదు. పాఠకులు నా గ్రంథాన్ని యోగ్యులైనటువంటి పండితులైన గురువుల యొక్క ముఖతః నేర్చుకోవాలి అని నా ఉద్దేశ్యం అని ఆయన చక్కగా ఆ విషయాన్ని కూడా పొందుపరిచారు. ఎంతసేపు నైయాయికుల యొక్క నిర్వచనాలను నిర్ద్వంద్వంగా, నిర్దాక్షిణ్యంగా, నిష్పక్షపాతంగా, నిర్మోహమాటంగా ఖండించడం తప్ప హర్షుడు తన నిర్వచనాలేవి ఇవ్వడని ఆయన మీద ఆ రోజుల్లో ఉండేటువంటి పండితుల యొక్క విమర్శ కూడా ఉంది. ఉదాహరణకి జగత్తును నైయాయికులు తప్పుగా నిర్వచించారు కాబట్టి జగత్తు మిథ్యా అని శ్రీహర్షుడు వాదిస్తున్నట్లుగా కనపడుతూ ఉంటుంది. ఒక పదార్థం గురించి ఒకరిచ్చినటువంటి నిర్వచనం సరిగా లేనంత మాత్రాన అది మిథ్య అయిపోతుందా అని శ్రీహర్షుడి యొక్క ప్రత్యర్థుల యొక్క వాదన. నైయాయికులతో ఆయన వాదాలన్నీ విషయం గురించి కంటే నైయాయికుల నిర్వచనాల మీదే ఎక్కువ కేంద్రీకృతమై ఉంటాయి అంటారు కొంతమంది పండితులు. శ్రీహర్ష ప్రస్తావన ముగించే ముందు ఆయన చమత్కారంగా చెప్పినటువంటి నైషధ శ్లోకం ఒకటి మనం చెప్పుకోవాలి. ఎంచేతనంటే ఆయన చమత్కారంలోనే వేదాంత విషయాన్ని కూడా జోడీకించి మరీ మనకు అనుగ్రహించాడు. దమయంతి స్వయంవరానికి నలమహారాజుతో పాటు మాయానల రూపాలతో ఇంద్రుడు, అగ్ని, వరుణుడు, యమదేవతలు కూడా వచ్చారట. వస్తే వారిలో నిజమైనటువంటి నడుల్ని ఎవరైతే నిజమైనటువంటి నలులున్నారో వాళ్ళని పోల్చుకోవడానికి ఆమెకు చాలా కష్టమైందన్న విషయం శ్రీహర్షుడు ఒక శ్లోకంలో చాలా చమత్కారంగా చెప్తాడు. ఏమిటంటే ఆ శ్లోకం, సాప్తుం ప్రయచ్చతి న పక్ష చతుష్టజేతాం తల్లాభశంసని న పంచమకోటి మాత్రే శ్రద్ధాం దధే నిషధరాడ్ విమతే మతానాం
అద్వైత తత్వ ఇవ సత్యతరేపి లోకః అని నైషధంలో చెప్తాడు. ప్రపంచంలో ఉన్న పెక్కు మతాల్లో అనేక మతాలున్నాయి. ద్వైతమని, విశిష్టాద్వైతమని అనేక మతాలున్నాయి. ఆ మతాల్లో సత్యతరమైనటువంటి అద్వైతాన్ని ఎలా లోకంలో మూఢులైనటువంటి జనులు గుర్తించలేకుండా ఉన్నారో, అలాగే దమయంతి కూడా ఆ ఐదుగురులో నిజమైనటువంటి నలుణ్ణి కనుక్కోవటానికి చాలా కష్టపడింది అన్నాడు. అంటే అద్వైతం తెలవాలి అంటే అంత తేలికైన విషయం కాదు. అందుకనే భగవత్పాదుల వారు వివేక చూడామణిలో జంతువునాం నరజన్మ దుర్లభం, లోకంలో అనేక వంటి 4 కాళ్ల పశువులు, భూచరములు, ఖేచరములు, అలా ఎన్నో రకాలైనటువంటి జీవరాశులు ఉన్నప్పటికీ నరుడుగా పుట్టటం, దాంట్లో కూడా పురుషుడిగా పుట్టటం, దాంట్లో కూడా వైదిక ధర్మమయందు అద్వైతమయందు జ్ఞానంతో ఉండటం, గురువు అనుగ్రహం పొందటం, ఇవన్నీ అంత సామాన్య విషయం కాదు. మనం కూర్చొని అద్వైత.com అని వెబ్సైట్ లోకి వెళ్లి వెతికితే అద్వైతం దొరకదు. అది దొరికినా ఏదో కళ్ళకి చూడటానికి ఎన్నో, నోటికి ఏదో కాసేపు చదువుకోవటానికి పనిచేస్తుంది తప్ప హృదయానికి అంటాలి అంటే గురుముఖతగానే అద్వైతాన్ని మనం నేర్చుకోవాలి. అటువంటి గొప్ప మహర్షి స్థానంలో ఉన్నటువంటి గొప్పవాడు శ్రీహర్షులు. ఆ శ్రీహర్షులకి ఆ పరంపరలో వచ్చినటువంటి వారే చిత్సుకాచార్యులను కూడా ఒక ఆయన ఉన్నారు. ఆయన కూడా 12వ శతాబ్దంలో శ్రీహర్షులు ఏ మార్గంలో నడిచారో అదే మార్గంలో 13వ శతాబ్దంలో ఈ చిత్సుకాచార్యులు కూడా నడిచి మనకి ఆ అద్వైత గ్రంథాలని, అద్వైత సంప్రదాయాన్ని అనుగ్రహించిన వాళ్ళు వారు కూడా ఒక గొప్ప వ్యక్తి అని మనం చెప్పుకోవచ్చు. చిత్సుకులు గురువు గౌడేశ్వరాచార్యులు. కానీ చిత్సుకులకి మార్గదర్శనం శ్రీహర్షుల యొక్క గ్రంథాల నుండే, ముఖ్యంగా ఖండన ఖండకాద్యం నుంచే లభించింది. నైయాయికుల అద్వైత విరోధాన్ని ఖండించేందుకు శ్రీహర్షుడు నైయాయికుల యొక్క నిర్వచనాలన్నింటిలోనూ దోషాలు, లోపాలు ఎత్తి చూపారు. జగత్తు మిథ్య కాదు, సత్యమేనని వారు చేసినటువంటి వాదనలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడాను శ్రీహర్షుడు ఈ పద్ధతి ద్వారా విజయవంతంగా అవలంబించారు. ఈ జ్ఞేయం అంటే తెలుసుకోబడినటువంటి జగత్తులో వీరు ఏ పదార్థాన్ని సమంగా నిర్వచించనే లేకపోతున్నారు. ఇది ఏమిటి అంటే అది కానిదని అంటారు, కానీ పోనీ అదేమిటి అంటే ఇది కాదు అంటారు తప్ప ఈ వాదాలు ఏవి కూడాను సక్రమంగా ఉండవు అన్న విషయాల్ని అంగీకరించండి అని శ్రీహర్షులు కేవలం తర్క పటిమతో నైయాయికుల యొక్క మెడలు వంచారు. చిత్సుకాచార్య స్వామి వారు కూడా అదే పద్ధతిని అవలంబించి ఆ నైయాయికుల యొక్క వాదాలు, ఇతర అద్వైత విరోధ వాదాలని కూడాను ఖండించి అద్వైతాన్ని సమర్థించి రక్షించినటువంటి మహానుభావులు. చిత్సుకాచార్య స్వామి వారు తత్వప్రతీవిగా అనేటువంటి ఒక గ్రంథాన్ని, దీని చిత్సుఖి అని కూడా వేదాంతులు అంటూ ఉంటారు, రచించారు. ఇందులో ఆ చిత్సుకాచార్య స్వామి వారు స్వప్రకాశత్వం, ఆత్మస్వరూపం, అవిద్యాతత్వం లాంటి విషయాల్ని వివరంగా విశ్లేషించడమే కాక నైయాయికుల యొక్క సిద్ధాంతాలని గట్టిగా ఖండించారు. ఆ చిత్సుకాచార్య స్వామి వారు కూడా ఈ శ్రీహర్షుల యొక్క మార్గాన్నే చక్కగా పయనిస్తూ తద్వారా ఏవైతే దుర్మతాలు ఉన్నాయో అవన్నీ కూడాను ఖండిస్తూ అద్వైత శాస్త్రానికి, అద్వైత మతానికి ఎంతో మంచి గట్టి సమర్థతనిచ్చినటువంటి మహానుభావులు. అటువంటి శ్రీహర్షులు, అటువంటి చిత్సుకాచార్యుల యొక్క అనుగ్రహం ద్వారా మనందరికీ కూడాను నిజమైనటువంటి, సత్యమైనటువంటి అద్వైతం యొక్క వాసన లవలేశమన్న కలుగ్గాక అని ప్రార్థిస్తూ సర్వం శ్రీ గురుచరణారవిందార్పణమస్తు.